బండి ముందుకు వచ్చి ఎట్టండి ఆ చెట్టు పీకేస్తాను ఆ చెట్టు పీకేస్తాను మన గౌరవ హైకోర్టు వాళ్ళ ఆదేశాల మేరకు అలానే గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపూర్ జిల్లాలో అన్ని కోర్టులోనూ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కదిరి ప్రాంగణంలో కూడా జడ్జెస్, అడ్వకేట్స్, మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి స్వచ్ఛతా హై సేవా ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అందరికీ తెలుసు క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని. సో దేవుణ్ణి చేరుకోవాలంటే స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛత అంటే పరిశుభ్రాలు మాత్రమే, మన పరిసరాలు మాత్రమే పరిశుభ్రంగా ఉండడం కాదు. స్వచ్ఛత అంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటంటే మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పరిశుభ్రంగా ఎందుకు ఉంచుకోవాలని క్వశ్చన్ చేయొచ్చు. పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే మన జీవితాలు బాగుంటాయి. అందరికీ ధన్యవాదాలు. స్వచ్ఛత సేవా భాగంలో ఈరోజు కదిరి కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో కదిరి కోర్టు ప్రాంగణాన్ని, కోర్టులో ఉన్నటువంటి బిల్డింగ్స్ని, తర్వాత స్టాఫ్ రూమ్స్ను మొత్తంగా ఈరోజు స్వచ్ఛత సేవ కింద క్లీన్ అండ్ క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ అండ్ క్లీన్ కింద మొత్తం అంతా కోర్టును ఒక అర్థంలాగా మెచ్చిపోయేలాగా తయారు చేయడం జరిగింది. ఇందుకు కూడా మున్సిపాలిటీ వారు కూడా సహకరించారు. దాంట్లో అడ్వకేట్స్, తదనంతరం కోర్టు సంబంధించిన స్టాఫ్ కూడా ఎవరెవరి శక్తి కొద్దీ వాళ్ళు క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైనది. ప్రజెంట్ ఈ వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాల వల్ల నీళ్లు కంప్లీట్ చేయడం కానీ, ఎక్కడైనా మట్టి ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల ఈ దోమలన్నా విచ్చుగా కావడం, దోమకాటు వల్ల అనారోగ్యానికి గురి కావడం ఇవన్నీ చూస్తుంటాం. ఎక్కువగా డెంగీ కూడా సబ్లెన్స్ ఉంది, మలేరియా సబ్లెన్స్ ఉంది, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వీటిని అరికట్టడానికి కూడా ఎవరెవరి ప్రాంగణాల్లో వాళ్ళు మనం ఏ విధంగా రోజు స్నానం చేసి మన బాడీని అయితే శుభ్రపరుచుకుంటామో అదేవిధంగా మన ఇంటిని అయితే ఏ విధంగా శుభ్రపరుచుకుంటామో అదేవిధంగా పరిసరాలు కూడా మనకు చాలా ముఖ్యం. పరిసరాలు మనకు మామూలుగా చూస్తుంటాం. కామన్గా స్వచ్ఛత అన్నటువంటిది బయట ఉన్నప్పుడే మనం కూడా స్వచ్ఛంగా ఉండగలుగుతాం. అట్లాగే మేడం గారు కూడా చెప్పారు, మనసు కూడా స్వచ్ఛత ఏ విధంగా ఉంటుందో, బాడీకి స్వచ్ఛత ఏ విధంగా ఉంటుందో మనం కూడా ప్రదేశాలకు, ప్రాంతానికి, కాలానికి, తర్వాత టోటల్గా మనం ఉండే చోటే కాకుండా చుట్టుపక్కల కూడా స్వచ్ఛతను ఎప్పుడైతే ఇస్తామో మనకు కూడా భగవంతుడుగా మంచి మనసును, మన పనిచేసేటువంటి ప్రాంతానికి కూడా స్వచ్ఛతను కల్పిస్తారని మేడం గారు చెప్పారు. కాబట్టి కేవలం ఏదో ఈ ప్రోగ్రాం పెట్టిన మూలకంగా ఈరోజు చేయడం అన్నటువంటిది కాదు, ఇది రోజు చేయవలసినటువంటి అవసరత ఉండేటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఇవి. కనీసం ఈ విధంగానైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను క్లీన్ చేస్తారు. తర్వాత అనారోగ్యానికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది ఒక మంచి అవకాశము. మున్సిపాలిటీ వారు కూడా చూశాను, మొత్తం ప్రజలంతా కూడా ఈ స్వచ్ఛత
అట్టే ఉంది मैं जाओ सर निकाल दो मैं जाओ मैं निकालता हूँ मैडम ग्रुप